ఈ రోజే, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను వేరు చేస్తే, నీ ఆత్మ నేను వేరు చేస్తే నువ్వు సంపాదించిన సంపాదన ఎవరి దగునో ఆలోచించు అని దేవుడు అడుగుతున్నాడు. మనుషుడికి ఇది అర్థం కావట్లా. హల్లెలూయా. సంపాదన మీద పడి పోతున్నాడు, పరుగులు పెడుతున్నాడు. కలిగింది ఏదో దేవుడు నాకు ఇచ్చాడు, దానిలో సంతృప్తి చెంది దేవుని కొరకు బ్రతుకుదామన్న ఆశ ఎవరికి కనబడట్లా. హల్లెలూయా. ఒక 1000 రూపాయలు సంపాదించాం, ఇంకా గంట కష్టపడితే ఇంకో 1000 వస్తుంది అన్నట్టుగానే చూస్తాడు. కానీ ఈ 1000తో సరిపెట్టుకొని మిగతా సమయం దేవుని సన్నిధిలో గడుపుతాం, దేవుడితో గడుపుతాం, ప్రార్థనలో గడుపుతాం, వాక్యంలో గడుపుతాం అని ఎవరికైనా ఉంటుందా? 1000 వచ్చిందండి, 1000 అన్నా వస్తుంది అన్నట్టుగా ఆశ. దేవుని స్తోత్రం. ఒక 10,000 సంపాదించాం, ఈ వారానికి చాలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుడిని ఆరాధిద్దామని ఉంటుందా? లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా కష్టపడితే ఇంకా వస్తుంది కదా. దేని కొరకు ప్రయాస అంటే సంపాదన కోసమే. అసలు సంపాదించాలి అంతవరకు మనకి సరిపడేదంతగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ భక్తి కోసమే కాక భక్తి కోసం మనం బ్రతికే వారంగా బ్రతుకుదుముగాక. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ దానికి చాలా ఉన్నాయి. ఎంత ఉన్నాయి అంటే అనేక సంవత్సరాలకు సరిపడంత ఉంది. కానీ ఆ రాత్రి ప్రాణం పోతే ఎంత వ్యర్థమే. దేవుడు అంటున్నాడు, రేపేమి సంభవించినో నీకు తెలీదు. సంవత్సరం పాటు పట్టణానికి పోయి లాభం సంపాదించుకుందాం అనుకుంటున్న వారులారా, రేపేమి సంభవించినో తెలీదు. హల్లెలూయా. అనేక సంవత్సరాలకు లెక్కలు కడుతున్నావే ధనవంతుడా, ఈ రాత్రే నేను తీసుకుంటే ఏమి సంభవిస్తుందో నీకు తెలీదు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ప్రేమించిన బిడ్డలు ఎలా ఉన్నారే అంటే, ప్రతి మనుష్యుడు క్రైస్తవేత్తరులు అయినా సరే ఈ జీవితానికి అర్థం ఏంటో అర్థం కాకుండానే బ్రతికేస్తున్నారు. హల్లెలూయా. అలా కాదు. దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితంలో మనం ఖచ్చితంగా వాక్యాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకంటే నీ మేలు కోసం ముందుగానే నిన్ను సిద్ధపరుస్తున్నాడు. కానీ నీవేమంటున్నావు? సంవత్సరం పాటు అనేక సంవత్సరాలు అంటూ నీవు వాయిదాలు వేస్తున్నావు. అలా కాదు. నీ జీవితంలో నేడు అని పిలువబడుతున్న దినమందే ప్రతి విషయంలో జాగ్రత్త పడాలి. అది కుటుంబపరమా, ఆత్మీయపరమా, వ్యక్తిగతమా, రక్షణ పరమా, ఏదైనా సరే నేడు అని పిలువబడుతున్నదే మనకి ఇవ్వబడింది ఈరోజు. కనుక ఈరోజే అన్ని విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. దేవుని